రాత్రి జగన్మోహన్ రెడ్డి గారిది కారు తీసుకెళ్ళడం జరిగింది, ఏం చెప్తారు? అది రాజకీయ కక్ష సాధింపు. కారు తీసుకెళ్లాల్సిన పని లేదు. ఆయన ఏదన్నా దాని కింద పడితే చూసి దాని యొక్క విజువల్స్ చూసి ఆయన మీదే కేసు పెట్టవచ్చు. డ్రైవర్ మీద కూడా కేసు పెట్టవచ్చు. డ్రైవర్ మీద అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా కేసు పట్టడం జరిగింది కదా. ఏవనక డ్రైవర్ ఉన్నారు, ఏటుగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అలా చూస్తారు. సూత్రం ఏముందండి, సినిమా యాక్టర్ల మీద కూడా ఏ1 ఏ2 పెట్టారు. అట్లాగే ఉంటుంది వీళ్ళ పరిస్థితి కూడా. అలానే ఏ కేసులు కాకుండా కొన్ని కేసులు కూడా నమోదై ఉన్నాయి. త్వరలోనే జైలుకి వెళ్ళబోతున్నారు. జైలుకి వెళ్ళాలంటే చంద్రబాబు పతనం అయింది ఆయన జైలుకి వెళ్తే. ఎందుకని అంటారు? ఆ లెక్క అంతే, అందరికీ తెలుసు. సింపతి వస్తుంది అంటారు. సింపతి ప్లస్ బీజేపీ లోపల వేయాలంటే వీళ్ళకి బీజేపీ సహకారం కావాలి. బీజేపీ ఇద్దరిని వాడుకుంటుంది. ఈ దేశంలో ఒకే రాష్ట్రం ఒకే పార్టీ తరఫున ఉందంటే ఈ ఆంధ్రప్రదేశే. బీజేపీకి పక్క గుత్తాధిపత్యంగా ఉంది. బీజేపీ ఏం చేస్తే అదే జరిగింది ఈ రాష్ట్రంలో. ఎందుకని బీజేపీతోనే ముడిపడి ఉన్నాయి కదా రెండు పార్టీలు, జనసేన టీడీపీ. ఉన్నాయంటే చంద్రబాబుకు భయం ఓడిపోతానని, జగన్మోహన్ రెడ్డికి కేసులు ఉన్నాయి. ఈ కేసులు మాఫీ చేసుకోవటం కోసం 25 ఎంపీ సీట్లు తీసుకెళ్ళి వాళ్ళకి అప్పచెబుతారు. ఈ దేశంలో ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. కేంద్రంలో కూడా ఏల పార్టీ ఉంది కదా, అప్పుడు అరెస్ట్ చేసిన ఇప్పుడువే కదా. లేదు, ఇతనికి ఒక 11 సీట్లు 12 సీట్లు ఏదైనా రాజ్యసభ సభ్యత్వంలో ఏదైనా ఉపయోగపడతాయి బీజేపీకి. అందుకని ఈయన అరెస్ట్ చేయని రాళ్ళే అడ్డుపడతారు. పెట్టిన కేసులు కూడా బాగా బలమైన కేసులు అవి ఎప్పటి నుంచో ఉన్న కేసులు. నేను 10 సంవత్సరాల నుంచి చూస్తున్నా. బెయిల్ మీదే తిరుగుతున్నాడు జగన్. ముఖ్యమంత్రిగా తిరిగాడు, ప్రతిపక్ష నాయకుడిగా తిరిగాడు, ఎమ్మెల్యేగా తిరుగుతున్నాడు. ఇప్పుడు నాకు జగన్మోహన్ రెడ్డి అంటే అత్యంత అభిమానం. ఎందుకని? అతను యంగ్స్టర్, చెప్పింది చేస్తాడు, చెయ్యింది చెప్పడం. వీళ్ళంతా మోసగాళ్ళు.